హలో, వెల్కమ్ టు శ్రీ పన్నా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్ కలెక్షన్స్ అండ్ సెట్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ జ్యువెలరీ అలా డిఫరెంట్గా మేక్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ పర్టికులర్గా ఈ వీడియోలో ఎక్కువగా అయితే కోరల్ కలెక్షన్స్ అయితే మీకైతే సింపుల్ అండ్ డిఫరెంట్గా ఉండే కోరల్ కలెక్షన్స్ అయితే మీకైతే డిజైన్స్ అయితే కనిపిస్తాయి. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. అండ్ దయచేసి ప్రోడక్ట్ మీకు రిసీవ్ అయ్యాక ఓపెనింగ్ చేసే ముందు వీడియో తీస్తూ ఓపెనింగ్ చేయండి. దట్ ఈస్ ద రూల్ ఫర్ ఆల్ అన్నమాట. అది తీస్తే ఏంటంటే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజెస్ అట్లా ఉంటే కనుక యూ హ్యావ్ ద వెయిట్ టు క్లెయిమ్ ద న్యూ ప్రోడక్ట్. అది ఓపెనింగ్ వీడియో తీయకుండా ఇఫ్ యూ కంప్లైంట్ అగేనిస్ట్ ద డ్యామేజెస్ వీ ఆల్సో నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఓకేనా? అందుకే దయచేసి ఏం చెప్తున్నాను, దయచేసి ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయండి. దట్ ఈస్ అ మ్యాండేటరీ. సరే, ఇవాళ కలెక్షన్లోనైతే బ్యూటిఫుల్ సీజెడ్ బీడ్స్లో చూపించేస్తాను. అండ్ దిస్ ఈస్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద విక్టోరియన్ పెండెంట్. మీకు ఇదంతా కూడా మొజనైట్లో వచ్చేస్తుంది, కుందన్ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది అనమాట. స్టోన్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. పీకాక్స్ వచ్చేస్తాయి, ఎలాంటి గాడ్ మోటివ్స్ లేవు. కింద పెండెంట్కి అంతా కూడా ఇలా హాఫ్ బుట్ట వచ్చేస్తుంది, బ్యాకర్ పార్ట్ ఇలా ఉంటుంది, ఇది కూడా హాఫ్ బుట్ట లాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా మీకు పెండెంట్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 4 ఫింగర్స్. నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ద బెస్ట్గా ఉన్నాయి. ఓకే, ఇదిగోండి ఇలా వచ్చేసాయి ఇయర్ రింగ్స్. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. చూడడానికి పెద్దగా ఉంది కానీ ఇయర్ రింగ్ చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఇట్ కవర్డ్ ఆల్మోస్ట్ 3 ఫింగర్స్, బట్ ఇట్ ఈస్ రియలీ వెరీ లైట్. ఐ థింక్ ఈ లైట్ వెయిట్ కోసమైనా మనం 1 గ్రామ్ కొనుక్కోవాల్సిందో ఏమో. అంటే కంపారిటివ్లీ ఇంత పెట్టేసి గోల్డ్లో పెట్టేసి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ని మనం పోసే బదులు అదే క్వాలిటీ అదే ఫినిషింగ్లో వస్తున్న 1 గ్రామ్ గోల్డ్లో కొనుక్కోవడం కొన్ని సెట్స్కి అయితే అడ్వైజబుల్ అని నేను అనుకుంటాను. ఓకేనా? అండ్ వీటికన్నీ ఏంటంటే గ్రీన్లో సీజెడ్ బీడ్స్ ఇచ్చేసాము. మధ్యలో అంతా కూడా సరోస్కి పర్ల్తో టచ్అప్ వచ్చేసింది అనమాట. ఇదిగో ఇలాగ వచ్చేసింది సరోస్కి పర్ల్స్తో. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ నీట్ అండ్ ఎక్సలెంట్. అండ్ మంచి లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ఇట్ అపియర్స్ టు బి 26-27 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. దిస్ ఇస్ అ ఫుల్ లెంత్ గ్రాండ్ సెట్. చాలా చక్కగా కనిపించేస్తుంది. ఎలాంటి హెవీ శారీస్ మీదకైనా మీరు పేరప్ చేయొచ్చు. ఇట్ లుక్స్ సో ఎలిగెంట్ అండ్ సో బ్యూటిఫుల్. ఇలా 5 లైన్స్ వచ్చేసి జస్ట్ మధ్యలో ఒక 2-3 ప్లేసెస్లో సరోస్కి పర్ల్స్తో టచ్అప్ వస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ బాల్స్ కంటే కూడా, అంటే ఇదంతా కూడా మొజనైట్ కలెక్షన్లో ఒక్కొక్కసారి గోల్డ్ బాల్స్ వేసినా నక్షి బాల్స్ వేసినా సెట్ అవ్వవు కొన్నిటికి. అదే ఈ కాంబినేషన్ చూడండి, మీకు మొత్తం కుందన్ మొజనైట్ అనేది వైటిష్ లానే కనిపిస్తుంది. కాబట్టి కింద ఇక్కడ వచ్చేసి సరోస్కి వేస్తే ఏంటంటే చక్కగా పేరప్ చేసినట్టుగా ఉంది. కాస్త దూరం నుంచి చూడండి, ఇక్కడ ఏవో సైడ్ మాప్స్ వేసినట్టుగా కనిపించేస్తుంది. సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ బై ది వే, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఐ ఫర్గాట్ టు షో యూ ఇన్ ద బిగినింగ్. ఓకే, అన్కట్ స్టోన్ వచ్చేసి కింద అంతా కూడా పర్పుల్ బీడ్స్ వచ్చేస్తాయి. ఇది గివ్ అవే గిఫ్ట్. కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ ప్లేస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకొని ఉండాలి కంపల్సరీ. ఓకేనా? సో ది నెక్స్ట్ ఏం చూపిద్దాము. ఇవాళ ఎందుకో కొంచెం మనసు కోరల్స్ మీదకి వెళ్ళింది. సో సింపుల్ డిజైన్స్ విత్ హ్యాండ్ వర్క్లో కోరల్స్లో అయితే కొన్ని మేక్ చేసాము. ఇవన్నీ కూడా చూడడానికి సింపుల్గా ఉంటాయి, బట్ పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే దీస్ ఆర్ ద గోల్డ్ రెప్లికా సెట్స్ ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ సే. మీకు ఇక్కడంతా కూడా పల్కసర్లు వచ్చేసాయి. పల్కసర్లలో ఇదిగో ఇలా రియల్ కోరల్ వేస్తూ వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడే మధ్యలో వచ్చేసి ఏంటంటే స్మాల్ సైజ్ ఆఫ్ పల్కసర్లు ఇచ్చేసాను అనమాట. మీకు సింగిల్ లైన్ వేసినా కూడా చాలా గ్రాండ్గా కనిపించేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దిస్ ఈజ్ అ గోల్డ్ రెప్లికా సెట్. ఇక్కడ యూజ్ చేసిన రియల్ కోరల్స్. అండ్ పర్టికులర్గా పల్కసర్ల కోసమే వెయిట్ చేసి దీనికి ఎలా అసైన్ చేయడము అంటే గోల్డ్లో ఇవి ఎక్కువ కనిపించేస్తాయి అనమాట. ఒక సో కాల్డ్ ట్రెడిషనల్ సెట్స్ దాదాపుగా ఉంటాయి, గోల్డ్లో దాదాపుగా ఇలాంటివి ఉంటాయి.
మీరు క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ హెసిటేషన్ అక్కర్లేదు. హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసినవన్నీ అప్రాక్సిమేట్లీ 2.5 mm కోరల్ యూజ్ చేశాను. డౌన్ ప్లాట్లో వచ్చేసి 3 mm కోరల్ ఇచ్చేసాము. వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి. సింపుల్గా వేసుకోవడానికి అయితే భలే క్యూట్గా ఉంటాయి. నిజం చెప్పాలంటే చూడడానికి పెద్ద పెద్దవి అన్ని సందర్భంలో వాడకపోయినా చిన్నవి మాత్రం చాలా సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. ఇదిగో ఇది ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. అండ్ ఐ కెన్ సే హ్యాపీలీ అండ్ ప్రౌడ్లీ దిస్ ఈజ్ ఎ గోల్డ్ రెప్లికా సెట్. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. మీకు అది ఆర్టిఫిషియల్లా కనిపించదు. అండ్ అప్రాక్సిమేట్లీ 17.5 inches లెంత్లో ఇచ్చేసాము. అండ్ బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ కూడా ఉంటుంది. 18 inches, 17.5 కాదు, 18 inches లెంత్లో ఉంటుంది అనమాట. దీనికి ఎగ్జాక్ట్ లెంత్ చూపిస్తాను. ఇదిగో ఇక్కడికి వచ్చేస్తుంది, మీరు వేసుకోండి. ఓకేనా, గుత్తులుగా వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక్కటే ఏం చెప్తాను ఈ సెట్ గురించి అంటే ఇట్ ఈస్ అ గోల్డ్ రెప్లికా. ఆబ్వియస్లీ ఈ డిజైన్ మీరు గోల్డ్లో చూసే ఉంటారు. చూడ్డానికి అదే క్వాలిటీలో ఉంటుంది. అండ్ యూజ్ చేసిన రియల్ బీడ్స్ మధ్యలో ఏంటంటే ఈ పల్కసర్లు వేసేసరికి ఏంటంటే ఇట్ లుక్స్ టు బి రియలిస్టిక్. దట్స్ ఆల్. ఒకటే చెప్పాలి అంటే ఇట్ లుక్స్ టు బి రియలిస్టిక్. అండ్ బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చైన్ తప్పకుండా ఇచ్చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ బిలో 18 inches బిలో అయితే కనుక ఖచ్చితంగా బ్యాక్ చైన్ యాడ్ చేసే ఇస్తాను, నో డౌట్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 900. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ దిస్ ఈజ్ కోరల్లో ఇంకా సింపుల్గా అంటే ఇంత సింపుల్ ఉండదేమో నాకు తెలిసి. అతి సింపుల్ కావాలనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ యూజ్ చేసింది కూడా మళ్ళీ రియల్ కోరలే యూజ్ చేశాను. ఇదిగో చిన్న నక్షి బాల్ ఇదిగో ఇలాగా వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసి మధ్యలో కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ నక్షి బాల్ ఇచ్చేసాను అనమాట. మీరు ఈవెన్ సింపుల్గా బజార్కి వెళ్ళినా, సింపుల్గా వర్క్ ప్లేస్కి వెళ్ళినా, అసలు ఎటు వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా ఇలా చిన్న వేసుకుంటే ఏంటంటే వీ ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ వెరీ న్యాచురల్. ఏదో భారీగా రెడీ అయ్యి బయటికి పోయాము, చూసే వాళ్ళందరి లుక్ మళ్ళా మన మీదనే గ్రాబ్ అయి ఉండేలా ఉండకుండా అలా వేసుకున్నామా ఇలా లేదా, ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ వి యూనిక్ విత్ అవర్ కలెక్షన్ ఆర్ నాట్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ పర్టికులర్గా మన షాప్లో ఎక్కువగా మన ఛానల్లో వచ్చేసి ఏంటంటే ట్రెడిషనల్ జ్యువెలరీని డిస్ప్లే చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. సో మోస్ట్ ఆఫ్ ద ఓల్డ్ డిజైన్స్ అన్నీ కూడా విత్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్తో రియాలిటీకి దగ్గరలో మేక్ చేస్తూ ఉండడం నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను. ఇది కూడా ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి ఏంటంటే రియల్ కోరల్స్. సింపుల్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో మీ దగ్గర ఉన్న ఎలాంటి కోరల్లో స్టర్ట్స్ కానీ అలాంటి వాటితో అయినా పేరప్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇది కూడా దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ ద కోరల్స్. మీకు ఇలా పేరప్ చేసేసుకున్నా కూడా బాగుంటుంది. పైన అంతా కూడా కారుడు వచ్చేస్తుంది అనమాట కోరల్ అనేది. కిందనంతా కూడా ఇది కుందన్, కిందంతా పార్ట్ అంతా కుందన్, ఇక్కడ చిన్న కోరల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడగానే ఏమనిపిస్తుంది అంటే కొంతమందికి చెప్పనా, ఈ అల్లకం ఏందో ఈ పైన రింగ్లు అల్లొచ్చు కదండి, మళ్ళీ కింద సపరేట్ రింగ్ ఎందుకు వేస్తారు మీరు అని ఇలాంటి మెసేజ్ వస్తాయి చాలా మటుకున్న దానికి. కింద సపరేట్ రింగ్ ఎందుకు వేస్తాము అంటే ఈ పైన రింగ్ ఉంది చూసారా, ఇదిగో ఈ రింగ్ ఉంది చూసారా, ఈ రింగులో మీకు 2 కోరల్స్ కంటే ఎక్కువ పట్టవు. ఇన్ని గుత్తులు రావాలంటే ఏం చేయాలి, సపరేట్గా ఇంకొక రింగ్ తీసుకోవాల్సిందే. అది గోల్డ్ అయినా ఆర్టిఫిషియల్ అయినా 2-3 గుత్తుల వరకు ఓకే, 2 ఇటు వరకు ఓకే, 3 ఇటు మ్యాక్సిమం ఓకే. అవి ఎంత టైట్గా వేసినా ఏంటంటే ఇలా హ్యాంగ్ అవ్వవు అనమాట. ఇది ఇప్పుడు హ్యాంగ్ అవుతుంది కదా, అలా హ్యాంగ్ అవ్వవు, నిలిచిపోతాయి. ఎప్పుడైతే బీట్ నిలుస్తుందో అప్పుడు అందంగా ఉండదు, ఇలా హ్యాంగ్ అవుతేనే అందంగా ఉంటుంది. అందుకని కంపల్సరీగా ఎక్స్ట్రా రింగ్ వేయాల్సి వస్తుంది అన్నమాట. చూడండి, మోర్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. ఐదర్ 1 or 2, మ్యాక్సిమం 3 కూడా సజెస్టబుల్ కాదు. 2 వరకు ఓకే. 2 వరకు అయితే ఏంటంటే ఈ చిన్న రింగ్కు వేసేయచ్చు. ఓకే, రియలిస్టిక్గా ఉంది, గోల్డ్ పాలిషింగ్లో ఉంది. బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్. సో ఏ కేటగిరీ ఆఫ్ కోరల్ సెట్స్కి అయినా
దీన్ని పేరప్ చేసేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. జనరల్గా విషయం ఏంటంటే కోరల్స్లో ఎక్కువగా ఇయర్ రింగ్స్ దొరకవండి, ఓపెన్గా చెప్పేస్తున్నాను. మీకు రూబీలో గ్రీన్లో దొరికినంత కోరల్స్లో దొరకవు, బ్లాక్లో కూడా దొరకవు, రేర్. మిగతా అన్నీ ఓకే, అన్కట్ గ్రీన్, కుందన్లో రూబీ గ్రీన్, మళ్ళీ అలా కలర్స్ ఓకే. కానీ లిటిల్ బిట్ రేర్ కలెక్షన్స్ విత్ కోరల్, అది గోల్డే కూడా అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ కూడా అవ్వచ్చు. కంపారిటివ్లీ వెరీ లెస్ కలెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. దీని ప్రైస్ వచ్చేసి 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వన్ మోర్ క్యూటీ పై. దిస్ ఈజ్ అ కుందన్. ఓకే, కుందన్ వచ్చేసి కుందన్ పెండెంట్ విత్ పొడవు కోరల్స్ వచ్చేస్తాయి. ఆరెంజ్ షేడ్లో ఉంటుంది ఇది. అండ్ సరోస్కి పర్ల్స్తో టచ్ అప్ అయి వచ్చేసి కింద కుందన్ విత్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఎ నెక్ లెంత్ పీస్. మరీ సింపుల్గా కాకుండా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మీడియంగా ఉంటుంది. టూ బిగ్ కాదు, టూ స్మాల్ కాదు, మీడియం సైజులో ఉంటుంది. కుందన్ వచ్చేసరికి ఏంటంటే రియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రేట్గా కనిపించేస్తుంది. అండ్ ఇదంతా కూడా జడావ్ వర్క్లో ఉన్న కుందన్ కలెక్షన్లో స్టోన్ ఫిట్టింగ్ చాలా బాగుంది. రూబీ, ఎమరాల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. కిందంతా సైడ్కి అంతా కూడా కుందన్ పీసెస్తో వచ్చేస్తుంది. వెరీ వెరీ న్యాచురల్ అండ్ వెరీ వెరీ రియలిస్టిక్. అండ్ ఇక్కడ యూజ్ చేసిన కోరల్స్ మీద స్లైట్గా లైన్స్ వస్తాయి. ఈ కోరల్స్ అన్నీ అదే కేటగిరీ కిందకి వచ్చేస్తాయి. ఓకే. అండ్ ఇంకా ఏమున్నాయి కోరల్స్లో, ఇంకొక పీస్ చూపిస్తాను. కోరల్లో సెట్స్ చూపిస్తాను చూడండి. ఇదే కోరల్ కలెక్షన్లోని మీకు సెట్ కూడా వచ్చేసింది చూడండి. స్టోన్ క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. ఇదిగోండి, హై క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ అన్నమాట. మీకు ఇది ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అంటే ఏడీ స్టోన్స్లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి చూసారా, అలా వచ్చేసింది. మిడిల్లో వచ్చేసి కోరల్ వచ్చేసరికి ఏంటంటే చాలా హైలైట్ అయిపోయింది. ఈ క్వాలిటీ వైజ్గా వెరీ వెరీ డీసెంట్ అండ్ వెరీ న్యాచురల్గా ఉందన్నమాట. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్ లుక్ కానీ ఆ ఫ్లేవర్ కానీ లేదు. యూ కెన్ సీ వెరీ క్లోజప్లీ గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసింది. పర్ఫెక్ట్ అనమాట. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ పర్ఫెక్ట్. కిందికి వచ్చేసి మళ్ళీ పర్ల్ అండ్ జస్ట్ లైట్గా టచ్అప్ వచ్చేసి కూరలు వచ్చేసింది అనమాట. చూడండి మీకు ఎంత నీట్గా ఉంది అని. ఇంతకు మించి ఏం పెడతాం గోల్డ్లో కదా. దిస్ ఈస్ యూ కెన్ వేర్ లైక్ ఏ నెక్ పీస్, అంటే ఒక చౌకర్లా కూడా పెట్టుకోవచ్చు. బట్ అడ్వైజబుల్ ఏంటంటే యూ కెన్ యూజ్ లైక్ ఏ నెక్లెస్. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇలా వచ్చేసి పర్ల్ వచ్చేసి కూరలు వచ్చేసింది అనమాట. నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సలెంట్, క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సలెంట్, ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఎక్సలెంట్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ టూ హై కాస్ట్. యాక్చువల్గా ఈ స్టోన్ క్వాలిటీ చూడగానే నేనైతే ముందు చాలా ఎక్కువ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ టు బి ఫ్రాంక్లీ దిస్ ఈజ్ అ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. 1500. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆల్ కలర్స్ ఆర్ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. దిస్ మిడిల్ వచ్చేసి కూరలు వచ్చేసింది, ఇక్కడ మిడిల్ వచ్చేసి రూబీ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి, మంచి రెడ్ రూబీ ఇదంతా కూడా. ఓకే, యూ కెన్ సీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టోన్ క్వాలిటీ చూసేసుకోండి ఎంత బాగుంది అనేది. రూబీ అండ్ ఈ స్టోన్స్ వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న పర్ల్స్ వచ్చేసాయి డౌన్కి. వెరీ 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 బ్యూటిఫుల్. ఏ మాట కామాట చెప్పుకోవాలి అంటే కనుక క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ రీజనబుల్. చెప్తున్నాను కదా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బెటర్ ప్రైస్లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ వస్తుంది అని. రియల్లీ ఫెంటాస్టిక్. ఒకవేళ సెట్స్ కొంతమంది ఇష్టపడరు 1 గ్రామ్ గోల్డ్లో వేసుకోవడానికి, అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది. కొంతమంది ఏంటంటే ఓన్లీ బీడ్స్ కలెక్షన్సే ఇష్టపడుతుంటారు. బట్ అలా అక్కర్లేదు, కొన్ని సెట్స్ మనం సెలెక్టెడ్గా వేసేసుకోవచ్చు అండి. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదిగో ఇంత బాగుంటుంది. ఎంత దగ్గర నుంచి చూసినా కూడా, దూరం నుంచి చూసినా, ఇలా చూసినా కూడా క్వాలిటీ ఎక్సలెంట్ అసలు.
అండ్ ద ప్రైస్ ఈజ్ సేమ్, దట్ ఈస్ 1500. అండ్ మీకు ఇందులో ఇంకో కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది, దట్ ఈజ్ ఇట్ గ్రీన్. అసలు గ్రీన్ అయితే ఇంకా అసలు మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ వేసుకోవడం ఒకటే ఉంది. వెరీ నీట్. ఏంటంటే న్యాచురల్గా ఉందన్నమాట ఇవన్నీ కూడా. కెన్ సీ యూ కెన్ సీ గ్రీన్ రూబీ రెండిటికి రెండు వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ డీసెంట్. 1500 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీగా వచ్చాయి. దిస్ ఈజ్ ఫర్ ద రూబీ అండ్ దిస్ ఈజ్ ఫర్ ద గ్రీన్. సో బ్యూటిఫుల్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1500. ఓకే, రైట్. అండ్ ఐల్ షో యూ వన్ మోర్ క్యూటీ పై. దిస్ ఈజ్ విత్ మీకు వచ్చేసి ఏంటంటే మల్టీ కలర్లో వచ్చేస్తుంది సెట్. గ్రీన్ విత్ రూబీ పింక్ కలర్. సైడ్స్కి వచ్చేసి ఏంటంటే మోజనైట్ విక్టోరియన్ సైడ్ మాప్స్ వచ్చేస్తాయి అనమాట విత్ పీకాక్స్. యూ కెన్ సీ హియర్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. గ్రీన్ అండ్ రూబీ విక్టోరియన్ సైడ్ మాప్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. విక్టోరియన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. కొంతమందికి ఏంటంటే నచ్చకపోవచ్చు, బట్ మెయిన్ ఎందుకు ఇంత ట్రెండింగ్లోకి వచ్చింది విక్టోరియన్ అంటే మీకు ఇందులో ఫినిషింగ్ నీట్గా కనిపించేస్తుంది అనమాట. వెన్ కంపారిటివ్లీ గోల్డ్ పాలిషింగ్లో గోల్డ్ జ్యువెలరీతో పోలిస్తే ఏంటంటే విక్టోరియన్ వచ్చేసి నక్షి వచ్చేసి గేరు వర్క్ వచ్చేసి ఏంటంటే మీకు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనేది డీటెయిల్డ్గా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ గోల్డ్లో కూడా ఇది ఇంత క్రేజ్ అయిపోయింది అనమాట విక్టోరియన్ పాలిషింగ్ అనేది. ఒకప్పుడు అసలు బ్లాక్ పాలిషింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు కాదు. ఇంతకు ముందు కూడా ఉంటుండే, మనకి ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేసింది. కానీ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కూడా విక్టోరియన్ ఉంటుండే, బట్ అప్పుడు ఇంత క్రేజ్ రాలేదు పీపుల్కి. బట్ వెన్ స్టార్ట్ అనలైజింగ్ ద ప్రోడక్ట్, డీటెయిల్గా అనాలిసిస్ ఎప్పుడు చేస్తున్నాడు అనేసరికి ఏంటంటే విక్టోరియన్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఓపెన్గా చెప్పాలంటే కొన్ని ప్రోడక్ట్స్ విక్టోరియన్లోనే బాగుంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ నక్షి టెంపుల్ జ్యువెలర్లోనే బాగుంటాయి. ప్రతిదానికి గోల్డ్ పాలిషింగ్ వేయొద్దు కూడా, వేసిన చండాలంగా ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే అవి ఆ పాలిషింగ్లోనే అందం. కాకపోతే ఈ డిస్క్రిప్షన్, ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది అసలు జ్యువెలరీ మీద అవగాహన లేని వాళ్ళకి అర్థం చేయించడం కష్టం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఉంటారనమాట పీపుల్. అంటే సమ్ పీపుల్ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళకి అర్థం చేయించడం కష్టం. షాప్లో అంటే డిఫరెంట్ పీపుల్స్ వస్తారు కదా, అందుకని చెప్తున్నాను. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళు చెప్పగానే అర్థం చేసుకుంటారు, అమ్మా ఇది ఇందులోనే వస్తుంది అంటే దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ ఆర్డర్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, 24-26 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. విక్టోరియన్లో ఉన్న ఇలాంటి సైడ్ మాప్స్తో అయినా మనం పేరప్ చేయొచ్చు, చక్కగా ఉంటుంది. 1550 ఈజ్ ద ప్రైస్. దెన్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. ఇదేంటి సెట్ స్పెషాలిటీ అంటే దిస్ ఈజ్ అ గోల్డ్ రెప్లికా పెండెంట్. లైక్ సమ్ పీపుల్ విల్ షోస్ మోర్ ఇంట్రెస్ట్ ట్రెడిషనల్ జ్యువెలరీ మీద. చాలా మక్కువ ఉంటుంది. అందులో ఏంటంటే ఒక కేటగిరీ ఆఫ్ జ్యువెలరీ ఏంటంటే మనకు ఒక ముత్యాల హారం ఉందా లేదా, అదొకటి చాలామంది ఇష్టపడతారు ఇప్పటికీ కూడా. అది ఎంత మోడర్న్గా ఉన్నా కూడా కొన్ని పూజలకు వాటికి ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి చాలా చాలా ఇష్టపడుతుంటారు. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ సెట్. ఈ పెండెంట్ వచ్చేసి హ్యాండ్ సెట్టింగ్ పీస్. మీకు ఇక్కడ రూబీ, గ్రీన్ ఇవన్నీ చూసేసుకోండి ఎంత నీట్గా ఉంది అనేది, ఎంత నీట్గా ఉంది అని. శివపార్వతులు కూర్చున్నారు, అమ్మవారు అయ్యవారు కూర్చున్నారు, పక్కన గణేష్. ఇలా వచ్చేస్తుంది, ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇలాగా. ఓకేనా, ఇది కంప్లీట్గా హ్యాండ్ సెట్టింగ్ పీస్ అనమాట. యూ కెన్ సీ ద స్టోన్ క్వాలిటీ అండ్ ద నీట్నెస్ అండ్ ద బ్యూటీ. ఒకప్పుడు అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి పెండెంట్స్ చాలా క్రేజ్లో ఉంటుండే అనమాట. ఒక 5-6 డిజైన్స్ చాలా బాగుంటుండే గోల్డ్లో. అప్పుడు ఇంత కలెక్షన్ ఉండేది కాదు కదా. 15 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిన వాళ్ళు, ఆ టైంలో కొంచెం జ్యువెలరీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకైతే ఈజీగా కనిపెట్టేస్తారు. ఈ కేటగిరీ ఆఫ్ పెండెంట్స్ అప్పుడే వచ్చేసాయి. సో వీటికి ఏంటంటే సరోస్కి పర్ల్స్ యూజ్ చేసాము.
సరోస్కి పర్ల్స్ విత్ రియల్ రూబీ, రియల్ ఎమరాల్డ్ అండ్ పలకసర్. వై దిస్ ఈజ్ సో స్పెషల్ అంటే నాకు పర్సనల్గా ఏంటంటే ప్లెయిన్గా ఉన్న ముత్యాలు వేయాలనిపించదు, వాటిలో ఏదో ఒకటి వేయాలనిపిస్తుంది. అంటే మనం వేసుకున్నా కూడా ఇంత ప్లెయిన్ వైటిష్ కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. దాన్ని ఇష్టపడే వాళ్ళు చాలా ఉంటారు, బట్ అందుకే కంపల్సరీ ఏదో ఒకటి యాడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అంతా గ్రీన్ రూబీ వచ్చేసింది కదా, డామినేటింగ్ అంతా కూడా గ్రీన్ రూబీలో ఉంది కాబట్టి పర్ల్స్తో పాటుగా రియల్ పచ్చలు, రియల్ కెంపలు అండ్ పలకసర్లు ఇచ్చేసరికి ఏంటంటే అది గోల్డ్ లుక్ వచ్చేసింది వితౌట్ ఎనీ డౌట్. ఆబ్వియస్లీ లుక్ వైజ్గా ఇట్ సీమ్స్ టు బి గోల్డ్. యూ కెన్ సీ క్వాలిటీ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చేసింది. దీనిలో రెగ్యులర్ గోల్డ్ బాల్ వేస్తే ఆ లుక్ పోతుందండి, అందుకని ఇదిగో ఇలా ఇచ్చేసాం. క్లియరా? బాగుంటుంది. 24 ఇంచెస్ ఉంటుంది ఈజీగా లెంత్. ఇదిగోండి ఒరిజినల్ లెంత్ వేస్తే ఎక్కడికి వస్తుందో చూడండి. మాల అనేది ఇదిగో ఇలా వచ్చేస్తుంది, మాల ఈ లెంత్లో వచ్చేస్తుంది. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇదిగో ఈ లెంత్లో వచ్చేస్తుంది దీని ఒరిజినాలిటీ. క్లియరా? అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2350. ఓకే, the next I'll show you one fancy design. This is a purely fancy collection అన్నమాట. ఇవి వచ్చేసి లుక్ వైజ్గా రియల్ పర్ల్ లాగా ఉంటాయి, కానీ ఇవి రియల్ పర్ల్ కాదు, షెల్ పర్ల్ అంటారు. వెరీ వెరీ లైట్ వెయిట్. ఇది మీరు ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీదకి వేయండి, లేదంటే ఫ్యాన్సీ శారీస్ మీదకి వేయండి, బాగుంటుంది. 2 లైన్స్ అనమాట. దీన్ని ఇలా కూడా వేయచ్చు. ఇదిగో ఓవర్ లెంత్లో వచ్చేస్తుంది. ఓవర్ లెంత్ అంటే లాంగ్ లెంత్ 30 ఇంచెస్. అంటే ఈ ప్యాటర్నే ఇవ్వడమే అలా ఇచ్చారు, 30 ఇంచెస్ లెంత్లో ఇచ్చేస్తారు. కొన్ని మోడర్న్ డ్రెస్సెస్ మీదకి వెరీ 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 లాంగ్ వేస్తాం. అబ్సల్యూట్లీ మోడర్న్ డ్రెస్సెస్కి అనమాట నేను చెప్పేది. ఈ ఫ్యాన్సీ పళ్ళు వచ్చేసి టోటల్ మోడర్న్ డ్రెస్సెస్ ఉంటాయి చూసారా, వెస్ట్ కోట్ లాగా, అలాంటి వాటి మీదకి కంప్లీట్గా లాంగ్ లెంత్లో వేసేస్తే ఎక్కువగా మీరు చూడండి సెలబ్రిటీస్ ఎక్కువగా వేస్తారు ఆ లెంత్లో. సింగిల్ లైన్ ఇది ఆ కేటగిరీ కిందకే వచ్చేసింది. మీకు లాంగ్ అంటే లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. ఓకే, దీన్ని నెక్ మీద వేసేస్తే 30 ఇంచెస్ ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి ఇంత లెంత్ వచ్చేస్తుంది, 30 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. 30 ఈజీగా 30 ఉంటుంది. 30 ఉంటుంది కాబట్టి అడ్వైజబుల్ అంత లెంత్లో మోడర్న్ డ్రెస్ అయితే వేసేసుకోండి. లేదు అంటే 2 లైన్స్ ఇట్లా వేసేసుకోండి. ఇగో ఇలా 2 లైన్స్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న చక్కగా ఉంటుంది ఫ్యాన్సీ శారీస్ మీదకి. లేదు ఇంకొంచెం మోడర్న్గా అంటే ఇగో లైక్ దిస్. అప్పుడు డెక్ వరకు 15-16 ఇంచెస్లో వచ్చేస్తుంది, కిందికి వచ్చేసి 24 ఇంచెస్ లెంత్లో వస్తుంది. బట్ భలే మోడర్న్గా భలే కనిపిస్తుంది. ఎప్పుడైనా టూర్స్కి అట్లా వెళ్ళినప్పుడు డిఫరెంట్ డ్రెస్సింగ్స్లో వెళ్తారు కదా, అలాంటప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ బడ్జెట్ కూడా వెరీ వెరీ సింపుల్ బడ్జెట్ కాబట్టి వితౌట్ ఎనీ హెసిటేషన్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో యూజ్ అవుతాయి, కొన్ని పర్టికులర్ ప్లేసెస్కి అలా విజిటింగ్కి అలా వెళ్ళినప్పుడు. ఓకేనా? సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ subscribe and please like the video, please forward this video to friends. Thank you so much.